ఘోరమైన పాపం ఏదైనా ఉంది అని అంటే, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి మద్యాన్ని సేవిస్తే అంతకన్నా ఘోరమైన పాపం. ఎందుకు అని అంటే ఆ వ్యక్తి ప్రత్యేకించబడ్డాడు, లోకంలో నుంచి వేరై ప్రత్యేకించబడ్డాడు. దేవుని రక్తము ద్వారా, ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాడు ఆయన, విమోచించబడ్డాడు ఆయన, పరిశుద్ధపరచబడ్డాడు ఆయన. పరిశుద్ధపరచబడినటువంటి ఒక జనము మరలా వెళ్ళిపోయి ఆ ప్రత్యేకతను కోల్పోయి ఆ ప్రత్యేకతలో జీవించకుండా మరలా లోకంలో జీవిస్తూ ఉంటే మొదటి కన్నా ఇప్పుడు మరి గొప్ప ఘోరమైనటువంటి పాపంలో ఆ వ్యక్తి జీవిస్తున్నాడని అర్థం. ఇక ఆ వ్యక్తి కోసం బలి అర్పణ ఇక లేనే లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా మనం పాపము చేసిన ఎడల ఆ పాపమునకు ఇక మీదట బలి లేదు,